హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మిత ట్యుటోరియల్స్. నేనైతే రీసెంట్గా సాయిదివ్య పూజ చేశాను. నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. బాబావారి దయ వల్ల షిరిడిలో ముడుపు వేసుకునే భాగ్యం కలిగింది నాకు. సో అందుకోసం మేమైతే షిరిడి వెళ్తున్నాము. మాకు ట్రైన్ 9 o'clockకి. సో మేము ఇంట్లో దీపం అయితే పెట్టుకొని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని 8 కల్లా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. అనకాపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాక టిఫిన్స్ అయితే చేస్తాము స్టేషన్లోనే. ట్రైన్ యాప్ హెల్ప్తో మేమైతే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము లగేజ్ తీసుకొని. ట్రైన్ అయితే 1 hour లేట్గా వచ్చింది. మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల ఎక్కడైతే మేము సఫర్ అవ్వలేదు. జర్నీ అయితే చాలా సేఫ్గానే జరిగింది మాకు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు షిరిడిలో ఎలా ఉంటుంది, ఏంటి, అసలు వెళ్ళగలమా వెళ్ళలేమా, అక్కడ హిందీలో కదా మాట్లాడతారు, మరి ఎలా డీల్ చేయాలి, మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా అనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ అలానే మేము ట్రైన్లో ఏ ఫుడ్ పట్టుకెళ్ళాం, ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేసాం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 11 కల్లా బ్రెడ్ తీసుకున్నాము రోస్ట్ చేసింది. అలానే బటర్, సజ్వా వాటర్ అయితే మేము క్యారీ చేసాము హీట్ వల్ల. అండ్ మధ్యాహ్నానికి అయితే పులిహోర ప్రిపేర్ చేసుకున్నాం. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ్ ఉండే, ఫుల్గా స్లీప్ వేసాము. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా మంచులా పడి కొంచెం వర్షం అయితే పడింది. అలాగా ఉన్నప్పుడు మనకి హాట్ ఐటమ్స్ కదా గుర్తొస్తాయి. అలానే ఒక సమోసా అండ్ టీ అయితే తీసుకున్నాము ట్రైన్లోనే. మేము లెమన్స్ పట్టుకొని వెళ్ళాము. కొంతసేపటికి అయితే లెమన్ జ్యూస్ చేసుకున్నాము ట్రైన్లోనే. అండ్ నైట్కి అయితే పూరి విత్ టమోటా చట్నీ తీసుకెళ్ళాము. 1 day మొత్తం జర్నీ కాబట్టి మేము స్నాక్స్ అయితే ఎక్కువగానే పట్టుకెళ్ళాము. May 8th 10:20కి ఎక్కితే మేము May 9th 11కి అయితే దిగాము. సో నైట్ అయితే అయిపోయింది, పడుకుని పోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 7కి అయితే మమ్మీ లేపేశారు. ఇంకా బ్రష్ అవన్నీ చేసాము షింక్ దగ్గర. అండ్ మార్నింగ్ టిఫిన్కి అయితే మేము చపాతీ విత్ టమాటో చట్నీ అయితే తీసుకెళ్ళాము. ఇలా మెహందీ అయితే పెట్టుకుంటున్నారు. ఎస్టర్డే నేనైతే మమ్మీకి అయితే మెహందీ పెట్టాను. సో ట్రైన్ అలా మూవ్ అవ్వడం వల్ల అంత సరిగ్గా అయితే రాలేదు, అందుకే ఇంక చూపించలేదు. ఫైనల్గా షిరిడికి దగ్గరలో అయితే వచ్చేసాము. అందుకే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని కూర్చున్నాము. ఫైనల్గా షిరిడి అయితే వచ్చేసాము. మాతో పాటు దిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు ఆ రోజు ట్రైన్లోని. నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అండ్ మాకైతే ఆశ్రమం దగ్గర తీసుకెళ్ళడానికి 150 అడిగారు. పర్ పర్సన్కి 30 అన్నట్టు. బట్ బార్గెనింగ్ చేయడం వల్ల ఈచ్ పర్సన్ 20కే తీసుకొని వెళ్ళారు. అది ఒకసారి చూసుకోండి ఎవరైనా వెళ్ళేలా ఉంటే. ఇదంతా కూడా వేమాట ఆటోలోని ఆశ్రమంకి వెళ్ళేవే. మేమైతే రూమ్ టికెట్స్ అండ్ ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా మేము 2 months బిఫోర్నే బుక్ చేసుకున్నాము. ఈ ట్రిప్కి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. టికెట్స్ బుకింగ్లో కానీ ఏదైనా అడ్రస్ చెప్పడంలో కానీ చాలా వరకు హెల్ప్ చేశారు. ఫైనల్గా మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే సాయి ఆశ్రమం భక్తి నివాస్లోని. ఫస్ట్ అయితే మేము ట్రైన్ దిగ్గాలే ఆటో అయితే కట్టించేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము, ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా. సో రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మనము రూమ్ బుకింగ్ స్టేటస్ ప్లస్ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది రిసెప్షన్ కౌంటర్లోని. సో అవన్నీ వెరిఫై చేసి వాళ్ళైతే మనకి సైన్ ప్లస్ స్టాంప్ వేస్తారు. అది పట్టుకొని మళ్ళీ మనం రూమ్ కీస్ ఇచ్చే కౌంటర్కి వెళ్ళాలి. కీస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోవచ్చు. మనం 1 dayకి రూమ్ బుక్ చేసుకుంటున్నాము. సో సెట్ అయిన డేట్లో నేను ఈరోజు 11 o'clock బుక్ చేశానంటే నెక్స్ట్ డే 11 o'clock వరకు 1 day ఉంటుంది. అలా 1 dayకి 300 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనము రూమ్లోకి అలో అయిన టైం అది కూడా నోట్ చేసుకుంటున్నారు. సో ఏ టైంకి అయితే అలో అయ్యామో ఆ టైంకి అయితే వెకేట్ చేసేయాల్సి ఉంటుంది, లేదంటే కాల్ చేసి ఫైన్ వేసేస్తాం అన్నట్టుగా చెప్తారు. అయితే కరెక్ట్ టైంకి వెకేట్ చేసేసాము. మాకైతే అలాంటి ప్రాబ్లం రాలేదు. ఫైనల్గా ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మాదైతే 3rd floor వచ్చింది, 109 రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వెంటిలేషన్ కానీ చాలా బాగుంది. సో మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడికక్కడ డీటెయిల్స్ అయితే నీట్గా పెట్టారు. రూమ్ నెంబర్సే కానీ చాలా నీట్గా పెట్టారు. ఇది రూమ్ టూర్ లాగా చేశాను. ఫస్ట్ మనకైతే ఒక బాబా ఫోటో ఇచ్చారు. అండ్ రూమ్లో ఒక చైర్ ఇచ్చారు, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ 3 beds ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కోసం ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. నైట్ టైం పడుకున్నప్పుడు విండో తీసుకుంటే అయితే సూపర్గా గాలి వేసింది. అండ్ మేము నాన్ ఏసీ రూమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకైతే ఏసీ పడదు. ఒక 5 minutes ఏసీలో ఉన్నానంటే నాకు తుమ్ములు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు టెంపుల్లోకి ఏం పట్టుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళకూడదు, అసలు ఎలా ఉంటుంది అనేది.
అండ్ ఒక షింక్ ఇచ్చారు ఫేస్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి. ఒకటి బాతింగ్ వాష్రూమ్, ఒకటి నార్మల్ వాష్రూమ్. ఇక్కడైతే వీళ్ళు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. మేమైతే భోజనం చేసి టెంపుల్కి వెళ్ళాము. నేను భోజనం చేసాక రెడీ అవుదాం అన్నట్టుగా నేను రెడీ అవ్వలేదు. ఇది మొత్తం వెయిటింగ్ ఏరియా అన్నట్టు, అంటే రూమ్స్ వెకేట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయడం అలా ఉంటుంది. అండ్ పార్కింగ్ ఏరియా కూడా బాగుంది. ఇది లంచ్, మన ఆశ్రమం పక్కనే లంచ్ అయితే ఉంటుంది. మాకైతే లంచ్కి కొంచెం లైన్ అయితే ఉంది కానీ బేనే పెట్టేశారు. ఆ రోజు మనకి మెనూ అయితే ఈ రకంగా ఉంది. పప్పు, వంకాయ, బఠానీ, సాంబార్ విత్ రైస్ అండ్ రోటీ పెట్టారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బట్ వాటర్ అయితే లేదు. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఒకవేళ వాటర్ కావాలి అనుకుంటే మనం అలా దగ్గరికి వెళ్ళి గ్లాస్తో తాగాల్సి ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ కాస్ట్ అయితే 10 రూపీస్. వాటర్ చాలా బాగుంది.